జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది. మీ మనసులో క్షమాపణలేమిని ఉంచుకొని మీ జీవితంలో జరిగితే చూడాలనుకునే వాటిని చూడలేరు. మనం ఏవి పొందగలమని దేవుడు అనుకుంటాడో వాటిని పొందాలంటే దేవుడు చేయమని చెప్పింది చేయాలి. ఈ ఉదయం కష్ట సమయాల్లో ఫలించడం గురించి మాట్లాడతాను. తెలుసా, మీకు అన్నీ మంచిగా జరిగేప్పుడు మంచిగా ఉండడం కష్టం కాదు. మంచిగా ఫీల్ అయినప్పుడు, సమస్యలు లేకున్నా, ఆఫీస్లో జీతం పెంచబడినప్పుడు, రేపు షాపింగ్కి వెళ్ళాలనుకున్నా, సెలవులకు ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు, అప్పుడు ప్రజల పట్ల మంచిగా ఉండడం కష్టం కాదు. కానీ మీ జీవితంలో అన్నీ చెడుగా జరుగుతున్నాయని అనిపించినప్పుడు చాలా కాలంగా అలానే ఉందనిపించినా మంచిగా ఉండడం మరింత కష్టంగా అవుతుంది. అవును, ఆమేన్. నేను గట్టిగా నమ్ముతాను ఏమనంటే, పరిశుద్ధాత్మ మనతో కలిసి పని చేయాలనుకునే వాటిల్లో ఒకటి, దానికి సమయం పడుతుంది. ఇక్కడ ఎవరైనా ఉన్నారా అని సందేహం నాతో కలిపి దీంతో పూర్ణంగా ఉన్నవారు, నా భర్త ఇక్కడ ఉంటే ఆయన ఉండేవారు. ఆయనంత స్థిరంగా నిశ్చలంగా ఉండే వారిని నేను నిజంగా ఎప్పుడూ చూడలేదు, నిజంగా చూడలేదు. ఆయన గురించి ప్రజలేమనుకున్నా అనవసరం, వాళ్ళు ఆయన గురించి ఏమనుకున్నా చింతించరు. స్థిరంగా ఉంటారు ఆయన, అంతే. ఏం జరుగుతున్నా నాకు అనవసరం, ఆయన ఒకేలా ఉంటారు. అయితే నేను ఎప్పుడు అంటే తెలుసా, ఒకవేళ అన్నీ బాగుంటే నేను అవును దేవునికి స్తుతులు, తర్వాత యోయో క్రైస్తత్వం, పరిస్థితులు మంచిగా ఉంటే మంచిగా, చెడుగా ఉంటే చెడుగా. నేనేం చెప్తున్నానో అలసిపోతూ ఉంటాము కాదంటారా? నిజంగా ఎంతో అలసిపోతాం. ఎందుకంటే చూడండి, అప్పుడు దాదాపు తోలు బొమ్మలానే సాతాను చేతిలో తాళ్ళు ఉంటాయి కనుక అతను చేయవలసిందంతా మనల్ని దొడ్లోకి విసిరేసి ఆ రోజు మనకిష్టం లేనిది రప్పించటమే. మనం దాంతో కుస్తీ పడుతూ ఉంటాం. ఇకపై ఆ విధంగా జీవించకూడదనే స్థితికి మీరు రావాలి. అలా జీవించకూడదు కూడా వచ్చి మీరు ఈ స్థితికి చేరుకోవాలి. మీరు మీ పరిస్థితులు మారాలని నిరీక్షించడం మానే స్థితికి తెచ్చుకొని నిర్ణయించుకొని యేసుని మార్చమని అడగాలి. మారవలసింది అదే, మీ పరిస్థితులు కాదు. యేసు అన్నాడు, లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను. ఆమేన్. యోహాను 14:27 ఆయన అన్నాడు, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. యోహాను 16:33 యేసు, లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయన్ను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను అన్ను. అపవాదికి వ్యతిరేకంగా వెళ్ళాలి. 2 పంచెలతో నిబ్బరంగా సంతోషంగా ఉండండి. ఇప్పుడు మనకు అలా అనిపించదు. దానికోసం నా దగ్గర పుస్తకం ఉంది. దాని పేరు లివింగ్ బియాండ్ యువర్ ఫీలింగ్స్. వేరుగా చెప్పాలంటే, మీకు భావాలు ఉంటాయి, కానీ వాటికి అధికారాన్ని ఇవ్వకూడదు. మన భావాలకు మన ప్రవర్తనపై అధికారాన్ని గాని ఇస్తే అప్పుడు అపవాది ఎల్లవెళ్ళా మనల్ని తరుముతూ ఉంటాడు. ఇర్మియా 17:5 ఆరంభిద్దాము. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనివాడు శాపగ్రస్తుడు. వాడి ఎడారిలోని అరుహ వృక్షము వలె ఉండును. మేలు వచ్చినప్పుడు అది వానికి కనపడదు. వాడు అడవిలో కాలిన నేలయందును నిర్జనమైన చవటి భూమి యందును నివసించును. కనుక నాకెలా అనిపిస్తుందంటే, ప్రజల్లో నమ్మకం ఉంచేవారు లోకం మీద ఈనాడు కూడా తెలుసా, అదెలా అంటే చూడండి, వాళ్ళు ఏదో చేయాలి. ఎవరు వాళ్ళు? వాళ్ళే అన్నీ సరిచేయాలి. అసలైతే వాళ్ళెవరో కూడా మనకు తెలియదు. మనమే వాళ్ళము. ఆమేన్.
వాళ్ళు మనమే. అన్నీ మనమే సరిచేయాలి. ఎక్కువగా సర్కారు వైపు చూస్తాం, మనకన్నీ ఇవ్వాలని. వారి మీద ఆధారపడుతుంటాం. తెలుసా, మన దృష్టినంతా అక్కడ ప్రజలు మనల్ని నిరాశపరుస్తారు. దానికి ఎవరైనా ఆమెను చెప్తారా? ప్రజలు నిరాశపరుస్తారు, మిమ్మల్ని మీరే నిరాశపరుచుకుంటారు మీ మీద ఆధారపడితే. అయితే దేవుడు అన్నాడు, మీరు నన్ను అనుసరిస్తే ఎన్నడూ నిరాశ చెందరని. దాని అర్థం ఎప్పుడు మీరు కోరుకున్న ప్రతిదీ పొందుతారు అని కాదు, కానీ శ్రేష్టమైనది మంచిదైనదే పొందుతారు. కనుక ఎవరైతే తన నమ్మకాన్ని లోకపు క్రమంతోనూ ప్రజల్లోనూ పెడతారో వారి భవిష్యత్తు అలానే ఉంటుంది. యెహోవాను నమ్ముకొనివాడు ధన్యుడు. ఆత్మిక భద్రతతో యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల వద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువల ఓరను దాని వేళ్లు తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును. వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. ఇప్పుడు ఆ వచనం నాకిష్టం. ఆ వచనాన్ని నేను నేర్చుకున్నది గతంలో. దేవునితో నా నడక ఆరంభంలో నాకున్న ఒక పాస్టర్ ఈ వచనాన్ని ఎక్కువగా వాడేవారు. మనం అర్థం చేసుకోవాలి ఏమనంటే, ఒక చెట్టు దాని కొమ్మలు దాని వేళ్ళు ఉన్నంత లోతుగా ఒక ప్రక్కభాగంగానే ఉంటాయని. అంటే మనం దేవుని గురించి నమ్మే విషయాల్లో ఎంతో లోతుగా వేరూని ఉండాలి. మనము బైబిల్ చెప్తుంది క్రీస్తు యేసులో వేరూని ఉండాలని. మీకోసం ఆయనకున్న ప్రేమలో వేరూని ఉండాలి. లోతైన వేరులు ఉన్నప్పుడు జీవితపు తుఫానుల్లో మీరు ఎగిరిపోరు. చెట్టు యొక్క ఒక చిన్న కొమ్మ పెరట్లో గానుంటే తుఫాన్లో నాశనం అయిపోవచ్చు. అయితే మా ఇంటి వెనుక కొన్ని పెద్ద పెద్ద వృక్షాలున్నాయి. బహుశా 100 ఏళ్ల నుంచి అవి కదలవు కూడా. ఎటువంటి తుఫాను వచ్చినా సరే అవి కదలవు, ఎందుకంటే లోతైన వేరులు వాటికి ఉన్నందున. అయితే చాలామంది జీవితంలో ఫలాలు ఉండాలి అనుకుంటారు. వారికి ఎక్కువగా కావాలని, ఎక్కువ అవకాశాలు కావాలని, ఒక పేరు చెందాలని, డబ్బు సంపాదించాలనుకుంటారు, ఎక్కువ వస్తువులు కావాలని, అలాంటి ఫలం కావాలి. అయితే నిజంగా వాళ్ళు మంచి ఫలాన్ని ఇవ్వడం లేదు. వాళ్లను ఎప్పటికీ సంతోషంగా ఉంచగలిగే సామర్థ్యం లేని విషయాల వెనుక వెళుతున్నారు. అందుకని నాకు ఈ వచనం ఇష్టం. దేవునిలో ఒక చెట్టు నాటబడ్డం, దేవునిలో లోతుగా వేరునడం. మీకు చెప్తున్నాను, మనం లోతుగా వెళ్లాల్సి ఉందని. లోతుగా నేనొక వరుస పుస్తకాలను మొదలుపెట్టాను. మొదటివి మొదట 2 వచ్చే వసంతంలో వస్తాయి. బైబిల్ కమెంటరీలు ఉన్నాయి, లేఖలతో మొదలవుతాయి. తర్వాత అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తానో చూడాలి. ఎందుకంటే నేను అనుకోను ప్రజలకి ఇంకేం చెప్పదలుచుకోలేదు, మీ బైబిల్ని చదవండి అని. మీ బైబిల్ని చదవమని చెప్తున్నాను. దేవుని వాక్యంలో మనం మరింతగా వేరూని ఉండాలి. మనం ఎంతగా వాక్యాన్ని తెలుసుకోవాలంటే మన జీవితంలోని ఏ తుఫాను దాన్ని మన నుంచి దూరం చేయకూడదు. ఆమేన్. ఎన్నడూ కూడా మీరు అన్నీ చెడుగా ఉన్నా సరే ఇలా అనండి, దేవా నన్ను ప్రేమించడం లేదా? నోరు తెరిచి అపవాదితో మీరు చెప్పండి, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, దీని నుంచి బయటకు వస్తాను, దీని నుంచి అవతలి వైపుకు వస్తాను, ఆ ముగింపు ఎంతో బాగుంటుంది. అందరికీ జీవితంలో తుఫాన్లుంటాయి. మీరు జీవించి పూర్ణమైన జీవితాన్ని పొంది సమస్యలు లేకుండా ఉండరు. అయితే మనమే స్థితికి ఎదగాలంటే మన జీవితాల్లోని హీనమైన సమయాల్లో కూడా దేవునిలో ఎంతగా వేరుని ఉంటామంటే అప్పటికీ మనము మంచి ఫలాలను ఇవ్వగలం. ఆమేన్. ఇది వినాల్సిన అవసరం ఎవరికైనా ఉందా? కీర్తనలు 1:1-3 వరకు. ధన్యుడు, అదృష్టవంతుడు, అభివృద్ధి చెందుతాడు, దేవుని సహాయం పొందుతాడు. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, వాళ్ల సలహాలను ఉదాహరణలను అనుసరించకుండా, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండని విశ్రాంతి కొరకు వాడు ధన్యుడు. దీన్ని త్వరగా చెప్తాను. ఎవరితో సమయం గడుపుతారన్నది ముఖ్యం. వచనం చెప్పేది సరిగ్గా అదే. ఎవరైతే పాపుల మధ్యలో కూర్చుని
వారి సలహాలు తీసుకుంటాడో అతడు చివరికి సమస్యల్లో పడతాడు. ఎందుకంటే ఎక్కువ కాలం మీరు ఎవరితో ఉంటే వారిలానే అయిపోతారు కనుక. ఆమేన్. మీరు నా బోధనలు ప్రతిరోజు రోజు రోజు వింటారు, నాలానే మాట్లాడడం మొదలు పెడతారు, నేను చెప్పినట్లే విషయాలను చెప్తారు. అయితే మీ సమయాన్నంతా ఫిర్యాదులు చేసి వ్యర్థంగా మాట్లాడేవారితో గడిపితే అప్పుడు ఎంతో కాలం పట్టదు మీరు వాళ్ళు చేసినవే చేయడానికి. కొంతమంది మీ సమస్యలను వెంటనే తీర్చుకోగలరు, కొంతమంది కొత్త స్నేహితులను పొందగలిగితే. ఆమేన్. దైవికమైన వారికి దగ్గరగా ఉండండి. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు ఆయన ఆజ్ఞలు బోధనలయందు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఓరను నాటబడినదై పోషించబడి ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు. ఈ ఫలం అనేది అన్ని చోట్ల ఉంది, చెట్టు వలె ఉండును. అతడు చేయనది అంతయు సఫలమగును, అది పరిణతి చెందుతుంది. కనుక దీన్ని గాని నేను సరిగ్గా చూస్తే మంచి ఫలాల్ని ఇచ్చినప్పుడు ఫలితం ఏమిటంటే దేవుడు మీ చేతినుంచిన ప్రతిదీ వృద్ధి చెందుతుందని. అయితే మనం ఫలాన్ని వదిలి కేవలం అభివృద్ధినే పొందాలి అంటాం. చూడండి, ఒకవేళ మీరు మీ మనసులో క్షమాపణలేమిని ఉంచుకుని మీ జీవితంలో జరిగితే చూడాలనుకునే వాటిని చూడలేరు. మనం ఏం పొందాలని దేవుడు అనుకుంటాడో వాటిని పొందాలంటే దేవుడు చేయమని చెప్పింది చేయాలి. ఇది చాలా సింపుల్ ఫార్ములా. దాన్ని మళ్ళీ చెప్తాను. దేవుడు మనం ఏం పొందగలమని అనుకుంటాడో వాటిని పొందాలంటే దేవుడు చేయమని చెప్పింది చేయవలసిందే. ఒకసారి దేవుడు నన్ను చేయమని చెప్పిన కొన్ని విషయాలు ఉన్నాయని, వాటిని నేను చేయలేకున్నా ఇతరులు చేయడం చూసి సణుక్కుంటూ ఉన్నాను. వాటిలో ఒకటి, ఉదాహరణకు నేను వెళ్ళవచ్చును అని నాకు అనిపించిన సినిమా లాంటివి. అలాగే చాలా విషయాలను నేను చూడాలనుకునేవి నాకు వెళ్ళి చూడడం ఇష్టం లేనివి ఉన్నాయి. ఎందుకంటే వాటిలో ఉన్న కొన్ని విషయాల వలన. అయినా నాకు చాలామంది తెలుసు, పరిచర్యలోని వారు కూడా అటువంటి సినిమాలు చూడడంలో వారికే సమస్య ఉండదు. అయితే అందరూ చేసేదానికి మీరు బాధ్యులు కారు, మీరు చేసిన దానికి మీరు బాధ్యులు. ఒకరోజు దేవునితో ఫిర్యాదు చేస్తున్నాను, చూడు నాతో నువ్వు ఇంత కఠినంగా ఎందుకుంటావో తెలీదు. వాళ్ళు తెలుసా, వాళ్ళు చేయగలరు, నేను ఎందుకు చేయలేను? మీకు తెలుసా దేవుడు నాకేం చెప్పాడో తెలుసా? చూడు, నువ్వు ఎక్కువ కొరకు అడిగావు, కావాలా వద్దా? పూర్తి ప్రపంచంలోనికి సువార్తతో వెళ్ళగలగాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. కనుక ఎంతగా దేవుని కోసం చేయాలని అనుకుంటే మీ మార్గం అంత ఇరుగ్గా అవుతుంది. చెప్పింది వింటున్నారా? మీరు వెడల్పాటి మార్గం నుంచి తప్పుకోవాలి. ఆ మార్గంలో నడవడం చాలా తేలిక. ఆ మార్గంలో చాలామంది తోడుంటారు. అయితే యేసు ఇరుకు మార్గంలో నడిచాడు. ఎవరైనా సరే దేవుడు మీరు పొందగలరు అనుకునేలాంటి జీవితంతో ముగించాలనుకుంటే, అంటే మనం ఊహించడానికే వీలు కాని ఏదైనా, నాకైతే ఆ జీవితంలోని ఓ భాగం, ఊహించగలిగిన ఏ సమస్య వచ్చినా సరే కూడా మిమ్మల్ని అది బాధించకూడదు. అది మంచి జీవితం అని ఎంతమంది అనుకుంటారు? ఎంతమంది ప్రజలు మీ గురించి ఏమనుకుంటున్నారన్న దాని గురించి పట్టించుకోరు? చూడండి, మిమ్మల్ని ఏమాత్రం బాధించదు. ఎందుకంటే మీ మనస్సు మీకు తెలుసు, దేవుడు మీ గురించి ఏమనుకుంటున్నాడో తెలుసు. కనుక మీరు ఎవరో కూడా తెలియని వారు ఏదో అనుకుంటారని అప్సెట్ అయ్యి మీ జీవితంలోని మరొక రోజు కూడా నాశనం చేసుకోకండి. దేవుడు మనకి ఇవ్వాలనుకుంటున్న నిజమైనవి ఇవే. అది కేవలం మరింత డబ్బో లేక పెద్ద జాబో లేక చూడండి పేరో లేక ప్రసిద్ధి చెందడం కాదు. అవన్నీ వస్తాయి పోతాయి. అయితే తెలుసా, మీరెంత పేరున్న వారైనా మార్గంలో మరెవరో మీకంటే గొప్ప పేరు సంపాదించే వాళ్ళు వచ్చే రోజు వస్తుంది. చూడండి, అందుకని మీరు మీతో జీవించి మీరెవరో తెలుసుకుని
క్రీస్తులో మీరెవరో తెలుసుకోవాలి. ఆమేన్. అపవాది ఈ ఉదయం కోపాన్ని తెప్పిస్తున్నాడు. అతడు నీటి కాలువల ఓర్న నాటబడిన చెట్టులా ఉంటాడు. అయితే ఒక ఏడాది అంతా నీళ్లు లేకున్నా ఫలిస్తుంది. అన్నీ మంచిగా జరిగేప్పుడు చిన్న ఫలాన్నివ్వడం చాలదు. మనం నిజాయితీగా ఉండగలమేమో. ఈ ఉదయం మనం కొన్ని ప్రశ్నలు వేసుకుందాం. వ్యక్తిగత ఒత్తిడిలో ఉన్నప్పుడు మామూలు కోపాన్ని కూడా ఉంచుకోవడం ఎంత కష్టం. అంటే వస్తువులను విసిరివేస్తూ ఉండడం. ఏదైతేనే మీకు అసలేమీ మంచి జరగడం లేదని అనిపించినప్పుడు ఇతరుల పట్ల మంచిగా ఉండడం మీకెంత కష్టంగా ఉంటుంది. వ్యక్తిగత శోధనల సమయంలో ఎలాంటి శాంతితో ఉంటారు. నిజంగా కష్టమైన దేన్నుంచో వెళ్తున్నప్పుడు సంతోషంగా ఉండగలుగుతారా? తెలుసా, ఎవరో ఒకసారి నాకు చెప్పారు, జాయ్స్, ఎవరినైనా అన్ని రకాల పరిస్థితుల్లోనూ చూడనంత వరకు వారిని గురించి తెలుసుకోలేము అని. మీకు తెలుసా ఏమిటో, అది నిజం. ఎవరి గురించైనా వారి పరిస్థితులు మంచిగా లేనప్పుడు ఎలా ప్రవర్తిస్తారో చూడనంత వరకు అంతగా తెలుసుకోలేరు. దేవునికి స్తుతులు, ఆయన నన్ను నా భర్తతో ఉంచినందుకు. ఎందుకంటే నేనెంతో విషాదకరమైన పరిస్థితుల్లో పెరగడం జరిగింది. నాకు కష్టాలనేవి మామూలే. నేను వాటి మధ్య నివసించాను. అసలు వేరే ఏదైనా ఉందని కూడా నాకు తెలియదు. ఎవరు శాంతిని గురించి దాన్ని నేను పొందగలనని చెప్పలేదు. ఎవరైనా దాన్ని నాకు చూపించాల్సి వచ్చింది. దాన్ని చాలా కాలం వరకు నేను చూడాల్సి వచ్చింది. ఏడాది తర్వాత ఏడాది నేను ఎలా ప్రవర్తించినా డేవ్ నా పట్ల ప్రేమతోనే ప్రవర్తించారని చెప్పగలను. దానర్థం ఆయన నన్ను ఎదుర్కోలేదని కాదు, కానీ ప్రేమించారు. మా జీవితంలో ఏం జరుగుతున్నా సరే నిశ్చలంగా ఉండేవారు. చివరికి నాకు అది కావాలి అనుకున్నాను. చూడండి, దేవుడు మనం బయట లోకంలో అదే చేయాలని అంటాడు. ఆయన మనం అలానే ఉండాలంటాడు. ప్రజలు మనలను చూసి దాన్ని తప్పకుండా పొందాలి అనుకుంటారు. అందుకే ఇలా అంటారు, నాకు అది కావాలి. తర్వాత మీరు వారి గొంతుకులో ఎప్పుడూ ఏదో కుక్కడానికి ప్రయత్నించకూడదు. మీరు ఆ విధంగా ఎలా ఉంటున్నారో తెలుసుకోవాలనుకుంటారు. మీ గురించిన తేడా ఏమిటని మీకు విషయం చెప్తాను. లోకము ఆకలితో ఉంది. దేని కొరకు ఆకలితో ఉన్నారో తెలీదు. వాళ్ళ ఆకలిని వస్తువులతో నింపాలనుకుంటారు. అయితే ఎందుకుంటారంటే మీ జీవితంలో దేవుడు లేకపోవడం వలన ఎన్నడూ తృప్తి చెందరు. ఎందుకంటే ఆయన కోసం సృష్టించబడ్డారు కనుక. వేరే దేని కొరకు సృష్టించబడలేదు. ఆయన లేకుండా నిరంతరం సంతోషంగా ఉండడం అసాధ్యం. ఒకరిని ఒత్తిడిలో చూడనంత వరకు వారి నిజస్వరూపం తెలియదు. ఇక ఒత్తిడి కొలస 3:12-15 వరకు అపొస్తలుడు అంగీకరించబడే క్రైస్తవ ప్రవర్తన యొక్క విశదీకరించబడ్డ జాబితాన్ని ఇచ్చాడు. అందరూ చెప్పండి ప్రవర్తన. చూడండి, నిజమే. ముఖ్యమైన మొదటి విషయం దేన్ని నమ్ముతామన్నదే. అయితే క్రియలు లేని విశ్వాసం మృతమైంది యాకోబు అన్నాడు. ముందుగా ఎప్పుడు విశ్వాసం వస్తుంది, అయితే మంచి కార్యాలే దాని వెంట రావాలి. ఇప్పుడు కేవలం మంచి కార్యాలే ఉండి విశ్వాసం లేకుంటే అప్పుడు అది వ్యర్థం. ఎందుకంటే కార్యాల వలన రక్షణ పొందము. అయితే విశ్వాసం చేత రక్షణ పొందితే క్రీస్తులో నూతన సృష్టి అవుతారు. ఆయన మీలో ఉంటాడు. అప్పుడు మంచివి చేయాలి అనే కోరిక కలగడం సహజము. అయితే మనం దానిలో ఎదగాలి. కొత్త అలవాట్లను నేర్చుకోవాలి. స్పందించడానికి కొత్త విధానాలను తెలుసుకోవాలి. అక్షరాలా మీరు తిరిగి జన్మించే నిమిషమే దేవుని పాఠశాలలోకి ప్రవేశిస్తారు. ఆయన తిరిగి వచ్చి మిమ్మల్ని పొందేంత వరకు మీరు పాఠశాలకు వెళ్తూనే ఉండాలి. నేర్చుకుంటూ అవే విషయాల నుంచి మళ్ళీ వెళుతూ అవెక్కడా జారిపోకుండా చూసుకోవడానికి. అందుకనే మీరు సమయం తీసుకుని వచ్చి ఇటువంటి చోట రోజూ కూర్చోవడం నాకు గర్వంగా ఉంది.
వేరే ఎక్కడికో వెళ్ళి మీరు చేయాలనుకున్న వేరే పనులు చేసుకోవడానికి బదులుగా ఇప్పుడు స్పష్టంగా చెప్తాను, మనం ప్రవర్తించవలసినట్లుగా దేవుడు లేకుండా ప్రవర్తించలేమని. ఇదేదో మీరు పైకి ఎగిరి చేయాలనుకుని నిర్ణయించుకునే విషయం కాదు. నేను ఇక్కడి నుంచి వెళ్ళి మంచిగా ప్రవర్తిస్తాను. బహుశా ప్రవర్తించలేరు, తెలుసా? ఇంటి దగ్గర ఎవరూ లేనప్పుడు రోజంతా మంచిగా ఉంటాను. మిగతా వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు నాకు సమస్య వచ్చేది. అంటే ప్రజలు కానీ లేకుండా ఉంటే ఎంతో దైవికంగా ఉండగలను. అయితే వాళ్ళు అన్ని చోట్ల ఉంటారు, అన్ని చోట్ల. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. అయితే జాబితా ఇదే. కొలొస్స 3:12 కాగా దేవునిచే ఏర్పరచబడిన వారును పరిశుద్ధులును పవిత్రపరచబడిన వారు ప్రియులును ఓ అయిన వారికి తగినట్లు స్వయంగా దేవునిచే మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకోండి. ఏది వచ్చినా సహించగలిగే శక్తిని, లేదా మంచి కోపంతో వచ్చే అసంతోషకరమైనది ఏదైనా అదక్కడ లేకుంటే బాగుంటుందనుకోరు? దేవా, నేను ఇది సహించకుండా ఉండి మంచి వైఖరిని పొందాలి, దాన్ని మీరు వదిలించుకోండి. ఇప్పుడు మీరు ఆ పదాలను గమనించారా లేదో? ధరించుకోండి. జాలిగల మనసును, దయాళుత్వము, వినయము కల మనసుని ధరించుకోవాలి. ఆ మాట ధరించుకోండి అనేది బైబిల్లో చాలా చోట్ల ఉంది. నాకైతే అది ఎంతో ముఖ్యమైన పదంగా మారింది. ఎందుకంటే నేను దానివల్ల నేర్చుకున్నాను ఏమనంటే, సంకల్పంతో నేను అవన్నీ చేయాలి అని. ఈ ఉదయం మీ బీరువా వద్దకు వెళ్ళి తెరవగానే బట్టల గుట్టలు మీ మీద పడకుండా ఉండని వారు ఒక్కరూ ఉండి ఉండరు. మీరు వాటిలోంచి ఎంచుకుని ఏదో ఒకటి ధరించారు. కొంతమంది ఏదో ఒకటి తీసివేసుకున్నారు, సరిగ్గా లేదని దాన్ని తీసివేసి ఇంకో దాన్ని వేసుకున్నారు. ఈరోజు అలా నేను చేశాను. ఓ నా దేవా, నా ప్యాంట్స్ వెనుక సిల్వర్ పెయింట్ ఉంది, నా షర్ట్ మీద ముందు గోల్డ్ది ఉంది. దేవునికి తెలుసు, ప్రతి స్త్రీకి తెలుసు అది పనిచేయదని, మ్యాచ్ చేయాలి. సరే, తర్వాత నా పెట్టెలన్నీ మూసివేసే తాళాలు వేసేశారు. అప్పుడు నేను బంగారపు దిద్దులు పెట్టుకున్నందున మళ్ళీ పెట్టెను తెరిచి అన్నీ తీయాల్సి వచ్చింది. ఆశ్చర్యంగా ఉంటుంది. బయటకు ప్రజల ముందుకు వెళ్ళి ఇలా అంటాం, చూడు ఇవన్నీ వేసుకుంటే నేను ఎలా ఉన్నాను. ఒకవేళ మనం కానీ అదే మొత్తం సమయాన్ని ఆత్మికంగా సిద్ధం అవడానికి వెచ్చిస్తే, మీరు ఉదయాన్నే లేచి మంచిగా ఉండని వైఖరిని ఉంచుకోవడం గురించి ఏమిటి? దేవుడు ఇలా అంటే ఏమిటంట, ఆ వైఖరి నీకు బాగాలేదు. ఫలాన్ని ఇవ్వడం, మంచి ఫలాన్ని ఇవ్వడానికి ఏదో కొంచెం జరగాల్సి ఉంది. దాన్నే తీసివేయడం అంటారు. తీసివేయడం. ఇప్పుడు కొన్ని చిన్న చిన్న పిచ్చిగా పెరిగే కొమ్మలకు ఒక చిన్న క్లిప్పు కావాలి. తీసివేయడం అంటే ఏమిటో మీకు తెలియకుంటే దాని అర్థం, ఒక చెట్టు పెరగడం మొదలైనప్పుడు అది ఇటువైపుగా వెళ్తుంది, తర్వాత ఒకసారి ఒక కొమ్మ అటువైపుగా పెరుగుతుంది. అది ఆ చెట్టు రూపాన్నే మార్చేస్తుంది. కనుక వాటిని కత్తిరించి వేస్తారు. మృతమైన వాటిని తీసివేస్తాం, లేదా తప్పు దిశ వైపుగా వెళ్ళే వాటిని. బైబిల్ చెప్తుంది ఆయన ద్రాక్షావల్లి అని, మనము కొమ్మలమని. ఆయనలో ఫలింపని ప్రతి ఒక్క కొమ్మ తీసివేయబడుతుంది. ఆయన ఏరి తీసి పారవేస్తాడు. ఫలించే ప్రతి తీగలోని వాటిని తీసివేస్తాడు, అది మరింతగా ఫలించే శ్రేష్టమైన ఫలాలనిచ్చేలా. కనుక నాకు అనిపిస్తుంది ఈ తీసి పారవేసే విషయం జీవిత సత్యమని దానికి దూరంగా వెళ్ళలేం. ఫలింపకుండా తీసివేయబడతారు. ఫలిస్తున్న దేవుడు అంటాడు, ఓ మంచిది, నేను పనిచేయడానికి ఎవరో ఒకరున్నారు, వాళ్ళు మరింతగా ఫలించేలా చేయడానికి. కనుక కొన్నిసార్లు దేవుడు మనతో వ్యవహరిస్తుండగా ఆయన కొంచెం
సవరణలు చేసుకుంటాడు. అయితే మనలో కొందరికి చేయవలసిన పని చాలా పెద్దగా ఉంటుంది. Come on now. మీలో కొంతమంది వీటిలో ఒక జతం తీసుకుని వాటిని గోడ మీద ఒక చోట పెట్టాలి. నా భర్త గతంలో ఒకసారి మా పెరట్లో ఉన్న చెట్టును కత్తిరించారు. అంటే నాకు తెలుసు ఏమనంటే అలా కత్తిరించాలని తెలుసు, కానీ నేను ఆఫీస్ నుంచి వచ్చేప్పటికి ఆ చెట్టును చూసి చాలా కోపం వచ్చింది. ఎందుకంటే ఎంతగా కొమ్మలు నరికేశారంటే బోడిగా అయిపోయింది. కమాన్, మీకు అనిపించిందా అంతగా తీసివేయబడినట్లు? ఆయన అన్నారు, ఓపిక పట్టు. నా భర్తకు సహనం చాలా ఉంది, అనుకున్నంత నాకు లేదు. ఓపిక పట్టి నువ్వు వచ్చే ఏడాది చూడు. వచ్చే ఏడాది కాదు, మంచి చెట్టు కావాల్సిందే. నాకు ఇప్పుడే అందమైన చెట్టు కావాలి. ఇప్పుడు ఎంతమందికి అది మన సమస్య అని తెలుసు? మనకు వచ్చే ఏడాదో లేక 5 ఏళ్లలోనో ఏమీ వద్దు, మనకిప్పుడే కావాలి. చూడండి, దేవుడు అలా పనిచేయడు. కొన్నిసార్లు మనల్ని తిరిగి తీసివేస్తాడు ఆయన. అంటే ఉదాహరణకు వాళ్ళు అంటారు, అంటే ఒక పీచ్ చెట్టు ఉంది, మంచి రైతు లేదా ఆ పంటను పెంచే అతను ఒకవేళ నిజంగా అవి మంచివైతే మొదటి ఏడాది ఆ చెట్టుకు చిన్న చిన్న ఫలాలు వస్తాయి. వాళ్ళు వాటిని తుంచివేస్తారు. వచ్చే ఏడాది అవి ఇంకొంచెం పెద్దగా ఉంటాయి, వాటిని తుంచివేస్తాడు. వాళ్ళు గాని సహనంతో ఉండి మొదటి కొన్నేళ్ళు చూడండి ఫలింపనివ్వకుండా ఉంటే తర్వాత అది పుంజుకుని వేరే చెట్టు ఏది కాయనంతగా కాస్తుంది. కమాన్, ఇప్పుడు కొంతమంది నేనున్న చోటనే మీరున్నారు, నాతో పాటు ఉన్నారు. తెలుసా, దేవుడు బోధించడానికి పిలుపునిచ్చినప్పుడు 2వ రోజే నిద్రలేచి ప్రపంచంలోకి వెళ్తాననుకున్నాను. ఇలా అన్నట్లు అనిపించింది, నువ్వు ప్రపంచమంతటా వెళ్ళి నా వాక్యాన్ని బోధిస్తావు. దాని అర్థం ఇదనిపించలేదు, అంటే ఏళ్ల తర్వాత అని. చూడండి, చాలామందికి దేవుడు ఏదో చేయడానికి పిలుపునిచ్చాడు, అయితే మనం స్థిరంగా ఉండి ఆయన్ని సిద్ధపరచనివ్వము. కమాన్, ఎవరితోనో మాట్లాడుతున్నాను. మనం స్థిరంగా ఉండి ఆయన పిలుపునిచ్చి చేయమన్న దానికోసం మనల్ని సిద్ధపరచనివ్వం. ఆసక్తికరంగా ఉంటుంది. దావీదు కిరీటాన్ని పెట్టుకోవడానికి 20 ఏళ్ల ముందు రాజుగా అభిషేకించబడ్డాడు. హలో, కిరీటాన్ని ధరించడానికి 20 ఏళ్ల ముందు. దేవుడు మీ మనసులో ఏదైనా ఉంచితే దాని ముగింపుని చూస్తారు, దానిని ఇలా చూస్తారు, వావ్! అయితే అది ఆ పండు చెట్టు మీద చిన్న పండు బయటకొచ్చినట్లు మొదలవుతుంది. దేవుడు అప్పుడు వచ్చి ఆ బిడ్డను తీసివేసి అంటాడు, అప్పుడే కాదు. చూడండి, ఖచ్చితంగా వచ్చే ఏడాది మా ఇంటి పెరట్లో అందమైన చెట్టు ఉంది. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తాడంటే ఆయన మన క్రింద నుంచి మనకు ఆధారంగా ఉన్న వాటిని తీసివేస్తాడు. ఎలాంటి మీరు బేబీ క్రిస్టియన్గా ఉన్నప్పుడు దేవుడు మీకు కొంతమంది అద్భుతమైన క్రైస్తవ స్నేహితుల్ని ఇస్తాడు, ఇప్పుడు మీకు ఆశ్రయంగా ఉండేలా. అంటే ఒకరోజు బాగుండుకుంటే వాళ్ళు పక్కనే ఉంటారు, మీరెంత అద్భుతమైన వారో చెప్పి మీ భవిష్యత్తును ప్రవేశించడానికి. కమాన్, ఏం మాట్లాడుతున్నానో తెలుసు. ఆ తర్వాత జరిగేది వారి మీద ఎక్కువగా ఆధారపడతారు, కావలసినంతగా దేవుని మీద కంటే. అందుకని వాళ్ళు మీ జీవితంలో ఇకపై ఉండకుండా చూస్తాడాయన. నాకు తెలీదు మిమ్మల్ని గాయపరిచేలా వాళ్ళు ఏమైనా చేయవచ్చును. ఓ అవును,
ఎందుకంటే మీకు ఆధారంగా వాళ్ళని ఉంచే క్రమంలో మీరు ఇలా అనుకోసాగారు, వాళ్ళు కేవలం ఓ సరి అయినా మిమ్మల్ని ఎన్నడూ గాయపరచని అద్భుతమైన వారు అని. హే వినండి, నాకు తెలుసు, ఎందుకంటే వీటన్నిటి నుంచి వెళ్ళాను. నా దగ్గర చెప్పడానికి కొన్ని కథలున్నాయి. అవి ఉంటే మీ తల మీద జుట్టుగాని లేచి ఉండకుంటే అలా చేయగలవు. నేను ఉన్న చర్చిలో నాకు నా చిన్న ఉమెన్స్ బైబిల్ గ్రూప్ ఉండేది. గురువారం ఉదయపు చిన్న మీటింగ్ ఉంటూ ఉండేది. అలాగే చిన్న నాయకత్వపు టీము. అక్కడ 12 మంది స్త్రీలున్నారు. వాళ్ళందరికీ నేనంటే ఇష్టం అనుకున్నా, నేనంటే వాళ్ళకు ప్రేమని, నా కోసం ఉన్నారని, నా వెనుక ఉంటారని. మీకు తెలుసా, ఒక సమయం ఎలా వచ్చిందంటే వారిలో ఒకరు నా పనిని చేయాలనుకున్నారు. దేవుడు చెప్పినట్లు అనిపించిందట, నాకు బదులుగా ఆమె బోధించాలని. కనుక వేరే కొంతమందితో మాట్లాడడం మొదలుపెట్టింది. నాకు తెలియకముందే అందరూ నాలో లోపాలను తీయసాగారు. నా వెనుక నా గురించి మాట్లాడడం, అబద్ధాలు చెప్పడం, వ్యతిరేకంగా అయ్యారు. అది అత్యంత కఠినమైన, ఎప్పుడైనా ఎన్నడైనా నా జీవితంలో జరిగిన విషయాల్లో ఒకటి. అయితే చూడండి, నేను గాని దాని నుంచి వెళ్ళి ఉండకుంటే ఈరోజు ఇక్కడ ఉండేదాన్ని కాదు. ఎందుకో తెలుసా? ఎందుకంటే వాళ్ళని అంతగా నమ్మాను. వారిలో నాకు ఎక్కువ నమ్మకం ఉండేది. దేవుడు కావలసినంతగా ప్రేమిస్తాడు. ఇప్పుడు ప్లీజ్ చెప్పేది విని తప్పుగా అర్థం చేసుకోకండి. అయితే దేవుడు ఎంతగా ప్రేమిస్తాడంటే మిమ్మల్ని కొంతకాలం గాయపరిచేది ఏదో మీ జీవితంలో జరగనిస్తాడు. ఎందుకంటే తర్వాత మీరు మెరుగైన వారిగా ఉండాలి అన్న ఉద్దేశంతోనే. ఎందుకంటే అప్పుడు ఇదిగో ఇలా జరగడానికి దేవుడు నా పరిచర్యలో నన్ను తర్వాత స్థాయికి చేర్చడానికి సిద్ధపడ్డాడు. ఎందుకంటే ఆయన నేను ఎప్పుడు చేస్తున్నది చేయడం మొదలు పెట్టడానికి నన్ను ఆ చర్చి నుంచి బయటకు రమ్మని పిలుపునివ్వబోతున్నాడు. నేను ఆరంభించింది చిన్న స్థాయిలోనే. నేను వాళ్ళందరినీ నాతో తీసుకుని వెళ్ళేదాన్ని. నిచ్చెన పైకి ఎంతగా ఎక్కితే నిజంగా ఎలా అనిపిస్తారో అలా కాని వాళ్ళు జీవితంలో అంత నష్టాన్ని కలిగిస్తారు. కనుక దేవునికి స్తుతులు చెప్పండి, ఆయన వాళ్ళ బలహీనతల్లో కొన్ని తెలియచేసినందుకు. ఇక్కడి వరకు నిరీక్షించడానికి బదులుగా. ఆమేన్. దాని నుంచి బయటపడ్డానికి 3 ఏళ్లు పట్టింది. ఎంతో బాధించింది. అయితే ఏమిటో చెప్తాను. ఒంటరిగా ఉండడానికి అలవాటు పడ్డాను. నాకు కావాల్సిన దానికి దేవుని వద్దకు వెళ్ళడం, ఆయనలో నా నమ్మకాన్ని ఉంచడం, ప్రజలతో ఎక్కువగా రక్షణ పొందడం గురించి కొంత జ్ఞానాన్ని పొందాను. కమాన్, మనకు ప్రజలు కావాలి, వాళ్ళు అద్భుతమైన వారు. మనకు స్నేహితులు కావాలి. అయితే దేవునికి మాత్రమే సొంతమైన నమ్మకం ఒకటుంది. దాన్ని ఎవరికైనా ఇవ్వడం మొదలుపెట్టినప్పుడు అది తిరిగి వచ్చి కారుస్తుంది. యెషయా 61లో కొన్ని అందమైన వచనాలున్నాయి. మొదటి 3 వచనాలు అవి నన్ను ఎన్నో 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 కష్టమైన ఏళ్ల నుంచి మోసుకు వచ్చాయి. నేను సమయం తీసుకుని వాటిని చదువుతాను, ఎందుకంటే ఇక్కడ మనం మళ్ళీ ఫలించడంలోకి వెళతాం. యెషయా 61:1-3 వరకు. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చియున్నది, దీనులకు సువార్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయము గలవారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును. చూడండి, నేను అలా విరిగిన మనస్సు కలదాన్నే. ఖచ్చితంగా చాలామంది అలా ఉన్నారు. యేసు వచ్చింది నాలాంటి మరియు మీలాంటి వారి కోసమే. ఆయన వచ్చింది యెహోవా హితవత్సరమును, మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును. మీకు అది నచ్చలేదా? దేవుడు మీ దిక్సూచి. కమాన్, దేవుడు మీ సలహాదారుడు. ఎవరైనా మీ పట్ల తప్పుగా ప్రవర్తిస్తే, వాళ్ళ పట్ల మీరు మంచిగా ప్రవర్తిస్తే, ఓ దేవా, ఓ సహాయం చెయ్యి యేసు. కమాన్,
మీ వెనుక తెలిసిన వారు చెడుగా మాట్లాడారని తెలిసినప్పుడు వారి పట్ల మంచిగా ఉండడం ఎంత కష్టమో తెలుసా? ఊ! అదిగో అప్పుడే నన్ను పెద్దగా కత్తిరించడాలు జరగాలి. ఒకసారి నాకేదో జరిగింది. అది మంచి విషయం అవుతుంది. మేము ఎవరితోనో కలిసి వ్యాపారం చేశాం. చెప్పాలంటే వాళ్లకు చాలా పనినిచ్చాం. అది బయట కంపెనీ. మా కోసం పనిచేసిన వాళ్ళు కారు. అయితే మాతో ఎక్కువగా పనిచేశారు. ఎవరో ఒకసారి ఒక హోటల్‌కి వెళ్లారట. అక్కడ మేము వ్యాపారం చేసిన వాళ్ళు వీళ్ళ వెనుకనే కూర్చుని ఉన్నారట. వాళ్ళు నా గురించి మాట్లాడుకుంటున్నారు. అంటే చూడండి, మీకు తెలుసా ఆమె ఇది, ఆమె అది, ఆమె అది కాదు, ఇది కాదు. సరే, నా పథకం నాకుంది. వాళ్లకు రేపటి నుంచి మా వైపు నుంచి ఏ పని వెళ్ళదు. నేను వాళ్లతో ఇలా అంటాను, వారితో అలా అంటాను అనుకున్నాను. నేను ఇలా ఇలా అలా అలా. దేవుడు అడ్డుపడి అన్నాడు, లేదు, ఏం చేయాలో నేను చెప్తాను. నువ్వు వాళ్ళ కోసం ప్రార్థించి ఒక కానుకను పంపు. చూడండి, నేను నిజాన్ని చెప్తున్నాను. నేను ఎంతగానో వాళ్ళకి నా పేరు లేని నా పుస్తకపు కాపీ మీ అండ్ మై బిగ్ మౌత్ని పంపాలని అనుకున్నాను. అలా చేయాలని ఎంతగానో అనుకున్నాను. అందుకని నిర్ణయించుకున్నాను. ఇలా అన్న నిమిషమే అన్నాను, అవును, దేవునితో ఆనందంగా అనిపిస్తుంది. చూడండి, ఇది బుద్ధిహీనంగా అనిపిస్తుందని తెలుసు. అయితే మీరు సరైంది చేసినప్పుడు దాని నుంచి ఆనందం వస్తుంది. అది కష్టమైనా సరే సంతోషాన్ని ఇస్తుంది. సరే, వాళ్ళకు థ్యాంక్ యూ అనే కార్డు వ్రాసి వారితో వ్యాపారం చేయడాన్ని ఎంతగా ఆనందిస్తున్నామో ఎన్నేళ్ళ నుంచి చెప్తూ మీతో కలిసి భవిష్యత్తులో గొప్పగా పనిచేయాలని ఉందని గిఫ్ట్ కూపన్లు బయటికెళ్ళి భోజనం చేయడానికి పంపాను. వాళ్ళు నా గురించి మాట్లాడుకున్న హోటల్ గిఫ్ట్ సర్టిఫికెట్లనే పంపాలని ఎంతో కోరుకున్నా. నా శరీరంలోని ప్రతి అణువు నాకు ఈ విషయం తెలుసని వాళ్లకు తెలియాలని కోరుకుంది. నేనింత మంచిగా గాని ఉంటే వాళ్ళు ఏం చేశారో వాళ్ళు తెలుసుకోవాలనుకున్నాను. ఏదేమైనా వారి పట్ల మంచిగా ఉంటున్నాను కదా. అయితే లేదు, దేవుడు అందులో ఏది వద్దన్నాడు. ఆయన చేయమన్నది నేను చేయాలి, అంతే. విషయం ఏమిటంటే, ఇప్పుడు నేను చెప్పేప్పుడు నా వైపు చూడండి. నేనలా చేసిన క్షణమే విడుదలైపోయాను. మీరలా చేసినప్పుడు ప్రజలకి మిమ్మల్ని గాయపరచలేరు. ఎందుకంటే చూడండి, రోమా 12:21లో ఉన్న రహస్యం ఏమిటంటే, కీడుని మేలుతో జయించుము. కీడుని జయించాలంటే దాన్ని మంచితో చంపేయడమే. మీరు దీన్ని వినే ఉంటారు, వారిని దయతో చంపేయండి. సియోన్లో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండును, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన వచ్చాడు. తర్వాత ఇలా ఉంది, నీతి అను మస్తకి వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. ఫలాలను ఫలింపచేసే నీతి వృక్షములు దేవుడు నాటిన చెట్లు. గందరగోళంలో ఉన్న వారిని, గందరగోళం చేసిన వారిని, గాయపడి దుర్వినియోగ పరచబడిన వారిని దేవుడు తీసుకుని స్వస్థపరుస్తాడు. ఆయన మనల్ని స్వస్థపరిచేది ఊరికే ఎక్కడో కూర్చుని మంచిగా ఉండడానికి కాదు. చూడండి, ఆయన మనకు ఇచ్చినది ఇతరులకు ఇవ్వడం నేర్చుకోవాలి అంటాడు. ఎవరైనా మేల్కొని జాగ్రత్తగా వింటున్నారా? దేవుని యొక్క శిక్షను అలక్ష్యము చేయకుడి. మీతో డీల్ చేయమని
దేవుడిని అడగండి. ధైర్యంగా మిమ్మల్ని కత్తిరించమని అడగండి. కావాలనుకుంటే చిన్న వాటితోనే మొదలు పెట్టమనండి. ఇక్కడో చిన్నది అక్కడో చిన్నదైతే ఎలా ఉంటుంది దేవా? ఆ పెద్ద వాటిల్లోది కాదు. నేను ఇలా అంటే తెలుసా మన జీవితం నుంచి దేవుడు మృతమైన వాటిని కత్తిరించేయాలి అని. ఓకే, చూడండి, బిజీ విషయాల్లో చాలా ఎక్కువే. మృతమైన వాటితో బిజీగా ఉన్నారు. జీవమే లేని వాటిల్లో సమయాన్ని పెడుతున్నారు. కమాన్, మీ ఆఫీస్లోని తోటి వారితో లంచ్ దగ్గర కూర్చుని ఆఫీస్ను గురించి వాళ్ళు చెత్తగా మాట్లాడుతూ ఫిర్యాదులు చేస్తుంటే వెంటో అందరి గురించి మాట్లాడుకోవడం, మృతమైన వాటికి సమయాన్ని వెచ్చిస్తున్నారు. మృతమైన వాటిని వదిలేయమని దేవుడు అంటున్నాడు. మీరు జీవనాన్ని కొనసాగిస్తూ ఆయన కోసం జీవించి మహిమపరచమంటున్నాడు. మనందరి జీవితాల్లోనూ అద్భుతమైనదేదో దేవుని వద్ద ఉంది చేయడానికి. అయితే మనం ఆయనలో వేరూని ఉండాలి. స్వస్థపడ్డానికే స్వస్థపరచబడ్డాం, ఇతరులకు సహాయం చేయడానికే పడతాం. వినండి, నాకు తెలుసు నేను చేసే పని అపవాదికి ఎంత కోపాన్ని తెప్పిస్తుందంటే సహించలేడు. శత్రువు మీ వెంట పడ్డాడని అనుకుంటే ఇలాంటిదేదైనా ప్రయత్నించాలి. దేవుడు నా జీవితాన్ని స్వస్థపరిచినందున నాలో ఎన్నో అద్భుత కార్యాలను చేశాడాయన. నా బాల్యంలో అపవాది నాకు చేసిన దానికి నేను తిరిగి అతన్ని ఎదుర్కొనే ఒకే ఒక విధానం ఎంతమందికి సాయం చేయగలిగితే అంతమందికి చేయడమే. కనుక మీ ఆరంభం చెడుగా ఉన్నందున చేదుగా అయినందున ఊరికినే మిగతా జీవితమంతా కూర్చోకూడదు. ఎలా ఆరంభించామన్నది కాదు ముఖ్యం, ఎలా ముగిస్తారన్నదే. ఆమేన్. నేను మీకు చెప్తున్నాను, మీకు ఏమి లేకపోయినా సరే మీకు దేవుడు ఉన్నాడు. ఆయన మీ పక్షాన ఉన్నంతకాలం మీ జీవితంలో ఆయన మీరు కలిసి దేనినైనా ఓడించగలరు. దేన్నైనా. ప్రతి ఒక్కరి కొరకు దేవుని వద్ద మంచి పథకం ఉంది. దేవుడు వచ్చి మిమ్మల్ని పైకి తేలేనంత లోతైన గుంటలో ఏ ఒక్కరూ లేరు. క్షమించబడలేనంతగా పాపాన్ని ఎవరూ చేయలేదు. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఇక్కడున్న వారికి నేను కేవలం బోధించడం లేదు, యేసయ్య ఈ ఉదయం మీతో మాట్లాడుతున్నాడు. మీరు తెలుసుకోవాలని అనుకుంటున్నాడు. దేవుడు తాజా ఆరంభాలకు మరియు నూతన ఆరంభాలకు దేవుడని. వెనుకున్న వాటన్నిటిని వదిలివేయండి. నూతనంగా ఈ రోజుని ఆరంభించండి. ఈ దినము దేవుడు చేసిన దినము, ఆనందించి సంతోషంగా ఉంటాను. నిన్నటిని గురించి నిరాశ చెంది ఈ రోజుని గడిపివేయకండి. ఆమేన్. నీతి ఫలాలను ఇచ్చే వృక్షంగా ఉండండి. ఈ రోజే నిర్ణయించుకోండి, కొన్ని వేరైన ప్రార్థనలు ప్రార్థించడం మొదలు పెట్టాలని. ఇలా కాకుండా దేవా నాకు ఇవ్వు 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 ఇవ్వు, నువ్వు నాకు ఇది చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి కాదు. ఈరోజు మీరు ఆశీర్వాదకరంగా ఉండడానికి ఎవరినైనా చూపించమనండి. మీ లంచ్ సమయంలో మొదలు పెట్టండి. ఏమో, ఎవరైనా కొంచెం దిగులుగా ఉన్నారేమో, లేక కొంచెం తెలివిని ఉపయోగించండి. ఏమో, ఎవరైనా మీకు కనిపిస్తారేమో, వెళ్ళి కొంచెం ప్రోత్సహించడానికి వారిని పైకి లేపండి. ఎవరికైనా ఓ పుస్తకాన్ని కొనివ్వండి. ఓ 4-5 పుస్తకాలు కొని వాటిని ఇవ్వడానికి ప్రజల్ని వెతకండి. ఎందుకు నవ్వుతున్నారు? నిజం అది. తెలుసా, ఒక ఆయన ఉండేవారు, చెప్పాలంటే ఇప్పటికీ మా టీంలో పనిచేస్తున్నారు. అయితే మా మీటింగ్కి వచ్చేవారు. ప్రతి మీటింగ్కు వచ్చి వనరులు కొనడంలో బిజీగా ఉండి తర్వాత అక్కడంతా తిరుగుతూ ప్రజలకిచ్చేవారు. ఆయన పొడవాటి కోటు వేసుకునేవారు,
కనుక కొన్నిసార్లు ప్రజలకు భయం వేసేది కూడా. ప్రజలు ఎలా అంటే తెలుసా, రోజంతా కూర్చుని మీపై మీరు జాలి పడే కంటే మీరు చేయగల పనులు ఎన్నో ఉన్నాయి. ఎన్నో మార్గాలు, చిన్న మార్గాలు ప్రజలకు ఆశీర్వాదకరంగా ఉండేవి. అందులో డబ్బు ఉండవచ్చు, డబ్బే కానవసరం లేదు. తెలుసా, మీరెంతగా గాయపడుతున్నా సరే ఇక్కడున్న వారిలో మీకంటే ఎక్కువగా గాయపడుతున్న వారున్నారు. దేవుడు మీతో చెప్పాలనుకుంటున్నాడు. ఒకసారి ఆయన నాతో చెప్పింది, జాయిస్ నువ్వు నా పని చూసుకొని నేను నీ పని చేస్తాను. ఈరోజు మీకు ఆ వాక్యాన్ని ఇవ్వనా? మీరు దేవుని పని చూసుకోండి, ఆయన్ని మీ పని చూసుకొనివ్వండి. ఆమేన్. దేవా, ఈరోజు ఎవరికి సహాయం చేయగలనో చూపించు. ఆత్మఫలంలో నడవడానికి సహాయం చేయి. నిన్ను సేవించడానికి ఏం చేయగలనో చూపించు. నాతో డీల్ చెయ్యి. నీ కత్తిరింపులను చేసి నేనెలా ఉండాలంటే అలా చెయ్యి. నేనుండాలి అనుకున్నట్లు కాదు. చివరిగా బైబిల్ హెబ్రీ 12లో చెప్తుంది, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకుము. దేవుడు మనతో డీల్ చేసినప్పుడు దాన్ని ఇష్టపడాలి. అక్కడికి చేరడానికి అనుభవించాలి. ఇప్పుడే చెప్పగలను, నా జీవితంలో దేవుని నేరాభావం కలిగినప్పుడు, నేనేదైనా చేసే విధానం ఆయనకు నచ్చనప్పుడు నాకు తెలియచేస్తే ఎంతో కృతజ్ఞత చూపుతాను. ఆయన నన్ను నా గందరగోళంలో ఒంటరిగా వదిలేయకుండా అంతగా ప్రేమిస్తున్నందుకు. ఆమేన్. మీ జీవితంలో దేవుడు దేని మీదైనా ఆయన వేలు నుంచి ఉంచితే సణుక్కోకండి. థ్యాంక్స్ చెప్పండి. థ్యాంక్ యూ దేవా, దీన్ని గ్రహించేంతగా ప్రేమిస్తున్నందుకు. ఇప్పుడు దీన్ని జయించడానికి నిన్ను నమ్ముతున్నాను. చూడండి, మనం ఏదైనా కష్టంగా ఉన్న దాని మధ్యలో ఉన్నప్పుడు ఎల్లవేళలా దేవుణ్ణి నమ్మడం సులువు కాదు. లేదా మంచి ఫలాల్ని ఇవ్వడం కొన్నిసార్లు వెనక్కి తగ్గి దాక్కుని ఎక్కడో కూర్చుని మనపై మనం జాలి పడతాం. అయితే గుర్తుంచుకోండి, మన బలంతో మనం సవాళ్లను ఎదుర్కోలేము. పూర్తిగా పరిశుద్ధాత్మ మీద ఆధారపడే చేయగలము. అదే మార్పును తెచ్చే విషయం. ఇంకా మనం కష్టాల మధ్యలో ఉన్నప్పుడు మంచినే చేస్తూ ఉండడం అనేది చాలా చాలా ముఖ్యం. బైబిల్ కీర్తనలు 37లో చెప్తుంది, దేవుని యందు నమ్మిక ఉంచి మేలు చేయుము. దేవుని యందు నమ్మిక ఉంచి మేలు చేయుము. నాకది ఇష్టం. అది చాలా ముఖ్యమనుకుంటాను. జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది.